నమస్తే. ఎంకే టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి శ్రావణ మాసంలో ఏం చేయాలి, శ్రావణ మాస విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి కదమ్మా. మరి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? అంటే కొంతమంది 2వ వారం చేసుకోవాలి, కొంతమంది 3వ వారం చేసుకుంటారు. శాస్త్రీయంగా అసలు ఎన్నో వారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం గురించి, వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలియజేయండి అమ్మా. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలో వరలక్ష్మి వ్రత కథలో స్పష్టంగా ఉంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోమన్నారు. ఓకే. అంచేత మీకు 5 వచ్చినా 2 వచ్చినా 1 వచ్చినా సాధారణంగా రాదు. కానీ ఏ శనివారం వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తిథులు కొంచెం తక్కువ నిడివి ఉన్న తిథులుండి పౌర్ణమి వచ్చేస్తుంది అనుకోండి, పౌర్ణమి నాడు శుక్రవారం వచ్చినా ఆ రోజు చేసుకోమన్నారు. పౌర్ణమికి నాడు కాక దానికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని చారుమతీదేవికి కలలో కనిపించినటువంటి అమ్మవారు స్పష్టంగా చెప్పినటువంటి మాట కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే అది చేసుకోవాలి. ఈ సంవత్సరం అది 3వ శుక్రవారం అయింది. 9వ తారీఖు అనుకుంటా. 10వ తారీఖు పూర్ణిమ అయింది, 9వ తారీఖు శుక్రవారం అయింది. శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా ఆ రోజు చేసుకోవడానికి వీలు కాని పరిస్థితి ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇబ్బందులే ఉంటాయి కదా, అప్పుడు పూర్ణిమ వెళ్ళిన తరువాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. అంటే పూర్ణిమకి దగ్గరగా ఉండాలి. ముందైతే శ్రేష్టం, కాకపోతే తరువాత చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలియజేయండి. ఆ వ్రత కథ చారుమతీదేవికి వరలక్ష్మీదేవే చెప్పింది. ఈ విషయం అంతా శివుడు పార్వతికి చెప్పాడు. అంటే ఏదైనా ఒక వ్రతం చేసుకోమన్నప్పుడు దానివల్ల ఏమిటి ఫలితం అని అడుగుతారు కదా, ఆ ఫలితం చెప్పి ఈ ఫలితం ఫలానావిడి చేయడం వల్ల వచ్చింది అని చెప్తారు. దాంట్లో వరలక్ష్మీదేవి చారుమతికి ఏం చెప్తుందంటే, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఇంట్లో ఈశాన్యం మూల నువ్వు శుభ్రం చేసి గోమయంతో అలకమంది. ఇప్పుడు ఎక్కడ ఫ్లాట్స్లో ఎక్కడ అలుకుతారండి, ఇల్లు పాడైపోదు, మన మార్బుల్ ఫ్లోర్ ఏమైపోవాలి. అంచేత పసుపుతో చక్కగా అంత మేర పసుపు కూడా అంటుకుంటుంది అంటారు, అంటుకోనండి ఏం పర్వాలా, పసుపుతో శుభ్రం చేసుకుని ఒక పీట వేసి, పీట కానీ కొంచెం ఎత్తైన ఎత్తుగా ఉండే పీట కానీ వేసి దానికి కూడా పసుపు రాసి దాని మీద పద్మాలు వేసి, రంగవల్లికలు పద్మాల ముగ్గులు వేసి, దానిపైన వస్త్రం పరిచి, వస్త్రం మీద బియ్యం పోసి, దాని మీద కలశం పెట్టాలి. ఈ కలశానికి కింద కూడా ఒక ఇది పెడతారు, ఆకు తమలపాకు పెట్టి కలశం పెట్టి కలశంలో పంచపల్లవాలు పెట్టమన్నారు. ప్రధానంగా మనం ఎప్పుడైనా కలశంలో మామిడి ఆకులు పెడతాం, ఇక్కడ పంచపల్లవాలు అంటే రావి, మర్రి, అందులో మర్రి ఇంకా ప్రధానం. ఇవన్నీ చిగుళ్ళు పెట్టి కలశం చేసి, కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి చక్కగా మంచి పిండి వంటలు చేసి అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేయండి. అది ఆవిడ చెప్పినటువంటిది. ఆ కళలో అలా చెప్పంగానే ఆవిడ మర్నాడు ఇంట్లో వాళ్ళని అడిగింది, నాకు ఇట్లా కళ వచ్చింది, అదృష్టవంతురాలివి నువ్వు, తప్పకుండా చేసుకోమని పెద్దవాళ్ళ అనుమతి ఇచ్చారు. ఇది ముఖ్యం, పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఏ పూజ చేయాలైనా కుటుంబ సభ్యుల అనుమతి ఉండాలండి. కుటుంబంలో వాళ్ళు అనుమతి లేకుండా చేస్తే చాలా కష్టం. అది కుటుంబ సంస్కృతి, అందరూ చేయాల్సిందే. ఈవిడికి ఎందుకు కనపడింది ఆవిడ అంటే, ఆవిడ పేరు చారుమతి. అంటే మంచి బుద్ధి కలిగింది, బాగా చదువుకుంది, జ్ఞానం కలిగినటువంటిది, అత్తమామల్ని దేవుళ్ళలాగా చూసుకునేది, భర్తని బాగా చూసుకునేది, ఉన్నంతలో తృప్తిగా ఉండేది, ఎప్పుడు సంతోషంగా ఉండేది. సంతోషంగా ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది, సంతోషం లేని చోట వాళ్ళు అక్కగారు వచ్చి కూర్చుంటారు. జ్యేష్ఠాదేవి సంతోషంగా ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానం తృప్తి. ఎంత ఉంటే దాంతో తృప్తి పడి ఇంటిని శుచిగా ఉంచుకునేది. ఇంటినే కాదు, మాటను కూడా శుచిగా ఉంచుకుంది. అంటే చక్కగా హితంగా మితంగా మాట్లాడుతూ గయ్యాళి కాకుండా ఉండేది. తక్కువ మాట్లాడాలి, మాట్లాడింది కూడా అవతల వాళ్ళకి మేలు కలిగించేదిగా ఉండాలి. కానీ
వాళ్ళకి బాధపడేట్టుగా ఉండకూడదు. అట్టా మాట్లాడుతూ ఉంటే ఆవిడ ప్రవర్తన చూసి మెచ్చుకున్నటువంటి వరలక్ష్మి ఆవిడకి కనిపించి, ఎవరో ఈవిడ తెల్లబోయి చూసింది. తెల్లబోయి చూస్తేనే వరలక్ష్మిని అని ఆవిడే చెప్పుకుంది, చేసుకోమని. ఇందులో ఈవిడ మంచి ప్రవర్తనలో లక్షణం ఏమిటి? నాకు అమ్మవారు కనపడిందని అహంకరించిందా? ఇంట్లో పెద్దలకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుంది. నువ్వు చేసుకో వ్రతం అని చెప్పింది ఆవిడ. ఈవిడ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది. ఇది గుర్తు. అందుకు చారుమతి అంటే మంచి బుద్ధి కలిగింది. ఎందుకు అంటే తనకి కలిగే మేలు 10 మందికి కలగాలనుకుంది కనుక ఆవిడ చారుమతి. అంతేగాని నాకే కావాలి అనుకుంటే వాడు చారుమతులు ఎవరు? ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది, అందరూ కలిసి చేసుకున్నారు పూజ. ఆ అమ్మవారు చెప్పిన ప్రకారమే పూజ చేసుకున్నారు. చేసుకుని ప్రదక్షిణం చేస్తుంటే గల్లు గల్లు మన మోత వినపడితే చూస్తే కాళ్ళకు గజ్జలు వచ్చాయి. ఇంకో ప్రదక్షిణం చేసేటప్పటికి ఒళ్ళంతా నగలు వచ్చాయి. ఇంకో ప్రదక్షిణం చేసేప్పుడు బయట గోలగోలగా ఉంది. ఏమిటా గోల అంటే భార్యలను తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. ఎలా? ఏనుగులు, గుర్రాలు, రథాలు తీసుకుని. అంటే వాళ్ళకి ఇంట్లో కూడా సంపద వచ్చేసింది. అందరూ వీళ్ళని పొగిడారు, సంతోషించారు. ఇది ఎక్కడ జరిగింది? మగధ దేశంలో కుండిన నగరంలో జరిగింది. మగధ దేశం అన్న పేరుంది, కుండినం అనే నగరం పేరుంది, ఆవిడ పేరు చారుమతి ఉంది. వాళ్ళ భర్త పేరు కానీ అత్తమామల పేర్లు కానీ లేవే. అవునమ్మా, ఇది అందరికి రావాల్సిన అనుమానం. కరెక్టే కదా? అదే కదా. అంటే ఎవరు ఎవరికి ఆ సంఘటనలో ప్రాధాన్యం ఉంటే వాళ్ళ పేరు చెప్తారు, కానీ ఆడ మగ అని ఆలోచించరండి మన దేశంలో. ఇది ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఆడపిల్లలను అణగదొక్కారు, ఆడవాళ్ళకి ప్రాధాన్యం లేదు. మరి ఇప్పుడు చారుమతి గారు మొగుడు గారు నాకు ప్రాధాన్యం లేదని గొల్లుమంటున్నాడా? లేదు. ఎవరికి ఎక్కడ ప్రాధాన్యం ఉందో అక్కడ వాళ్ళకి ఇచ్చారన్న సంగతి అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాలి, అబ్బాయిలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాలి, సందర్భానుసారంగా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. ఆడ మగ తేడా లేదు మన సంస్కృతిలో అని. ఇంత అయ్యాక అన్నిటికన్నా ప్రధానంగా వాళ్ళకి లభించింది ఏమిటో తెలుసండి? వాళ్ళని తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. నగలుండి ఏం లాభం అండి? ఏం నగ? నేను కొత్త నగ చేయించుకున్నాను, ఎంత బాగుందో చూడమంటే నేను చూసేది ఏమిటి అన్నాడు అనుకోండి భర్త. ఆవిడ బతుకు ఎందుకండి ఆ నగలు పెట్టుకుని? కరెక్ట్. అవసరమా? నగలు అవసరమా? ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చావు, నువ్వు ఇంటికి రానంతసేపు నేను ఆనందంగా ఉంటాను అనేటటువంటి భర్త ఉంటే ఇంకెందుకు ఆవిడ బతుకు? భార్యని తీసుకెళ్ళడానికి భర్తలు పరిగెత్తుకుంటూ వచ్చారంటే అది అంటే వరలక్ష్మి వ్రతం చేస్తే భర్త కొంగును ఉంటాడు. ఈవిడ పిలవక్కర్లా, ఆయనే పరిగెత్తుకొస్తాడు, కొంగు పట్టుకుని వస్తాడు. ఎందుకు వస్తాడు? చారుమతిలా ఉంటే రాకేం చేస్తారండి? ఎప్పుడూ నవ్వుతూ తీయగా మాట్లాడుతూ దెబ్బలాడకుండా ఉన్నదాంతో తృప్తి పడుతూ అది తెచ్చావు ఇది తేలేదు అని చెప్పి పేచీలు పెట్టకుండా ఉంటే కుటుంబంలో సంతోషం ఉండదా? అది భర్త అయినా అంతే, కొడుకైనా అంతే, పిల్లలైనా అంతే, ఎవరైనా అంతే. నవ్వుతూ తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళకి జీవితం బాగుంటుంది. 10 మంది మేలు చూడాలి, నాకే కాదు 10 మందికి మేలు కలగాలని ఆలోచించటం. అత్తమామల్ని వృద్ధాశ్రమంలో పెట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతం 1,00,000 రూపాయలు పెట్టి చేశారనుకోండి, వరలక్ష్మి అనుగ్రహిస్తుందా? ఆలోచించాలి అందరూ. అమ్మ, అలాగే ఇంకొక అనుమానం, వరలక్ష్మి వ్రతంలో ఈ వాయినాలు అవి ఇస్తారు కదా, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు కదా, ఏంటి ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది? దీంతో ఉపయోగం ఏంటి? ఈ వ్రతం చేసిన తర్వాత మనకి ప్రతి దాంట్లో సామాజిక స్పృహ కూడా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు నేను అమ్మవారికి పూజ చేశాను, నైవేద్యం పెట్టి ఆవిడ తిందో లేదో నాకు తెలియదు, ఆవిడ అనుగ్రహం దాని మీద ప్రసరించిందని ప్రసాదంగా నేను తీసుకుంటాను. కానీ అమ్మవారికి ప్రతీకగా నేను ఒక ముత్తైదును అక్కడ పెట్టుకుని ఆవిడికి అమ్మవారికి చేసినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తా. కాళ్ళు కడగడం దగ్గర నుంచి పసుపు రాచి బొట్టు పెట్టి అన్నీ మొత్తం ఆ లక్ష్మీదేవికి దీనికి సంబంధించిన పూజ కూడా ఉంది. ముత్తైదుకి అథాంగ పూజ, అథ అనక్కర్లేదు కానీ అంతేగాని అర్థం కాదని చెప్పడం అంతే. అన్ని అవయవాలని పూజ చేయడం, పాదాలు అన్నీ కూడా. అలా పూజ చేసిన తర్వాత ఆవిడికి హారతి ఇచ్చి ఆవిడికి
అగరబత్తులు చూపించటం, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ పెట్టి తర్వాత భోజనం పెడతారు. ఈ లోపల ఆవిడ చేతిలో పెట్టినటువంటి ప్రసాదం టక్కున ఆవిడ నోట్లో వేసుకుంటుంది. అంటే అమ్మవారు తిన్నట్టే, అమ్మవారికి ప్రతిరూపం అండి. అయ్యాక ఏం చేస్తారు, వాయనం ఇస్తారు. వాయనం ఇచ్చి ఈ వ్రతం చేసుకున్న అమ్మాయి చేత పుచ్చుకున్న ఆవిడకి ఇప్పించి, ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకున్న ఆవిడ పుచ్చుకుంటున్నమ్మ వాయనం. సంస్కృతంలో ఉన్నటువంటి మంత్రాలు మనకు అర్థం అవుతాయి, కాకపోతాయి, అందుకని తెలుగులో చెప్పిస్తారు అని 3 సార్లు అని. కోరితి వరం అంటుంది అమ్మాయి, ఇస్తిని వరం అంటుంది ఆవిడ. ఈ మాట నా వాయినం పుచ్చుకున్న వారెవరు అని అడిగితే నేనే సాక్షాత్తు వరలక్ష్మీదేవిని అంటే తృప్తి. ఇది అయిన తర్వాత అప్పుడు కదా కోరితిని వరం ఇస్తిని వరం అయ్యింది. ఈ సంబంధం ఒకసారి జరిగిన తర్వాత ఆ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందండి, పక్కింటి ఆవిడికి ఈవిడికి? చాలా అవినాభావ సంబంధం. పొరపాటున కూడా నేను నీకు వరం ఇచ్చాను అని అన్నటువంటి ఆవిడ ఆ అమ్మాయిని హాని తలపెట్టాలని అనుకుంటుందా? నువ్వు సాక్షాత్తు వరలక్ష్మీదేవి అని అన్నటువంటి అని ఆవిడ అన్నాక ఆవిడ గురించి చెడుగా మాట్లాడుతుందా? కనుక సామాజికమైనటువంటి స్పృహ కూడా దీంట్లో ఉంటుంది. వరలక్ష్మి వ్రత విధానాన్ని అటు ఆధ్యాత్మికంగా ఇటు సామాజికంగా ఆ వాయినాల గురించి చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.